గుండెపోటుతో మరణించడం జరిగింది. ఎందుకంటే 5 ఏళ్ళు పాటు మనతో ఉండి మనలో ఒకరై మరి మాట అభివృద్ధిలో మనతో పాటు పనిచేస్తూ అని ముందుకొచ్చిన గౌరవ కాసాల పద్మ గారు మరణించడం జరిగింది. ఆమెకు ఈరోజు మన పాలకవర్గం పక్షాన మరి సందర్భంగా తెలుపుకుంటూ మరి ఒక 2 నిమిషాలు మనందరం మౌనం పాటించాలని కోరుకుంటున్నాం. మన గౌరవ కౌన్సిలర్ కీర్తిశేషులు కాసాల పద్మ గారు అకాల మరణం మన కౌన్సిల్కే తీరని లోటు. నిజంగా వారు గతంలో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ తండ్రి గారైన కాసర్ల రాములు గారు వార్డు మెంబర్ నుండి సిరిసిల్లాలో సాకల్ రాములు అనే వ్యక్తి తెలియని వ్యక్తులు ఇవ్వలేరు. జిల్లా వ్యాప్తంగా రజక కుటుంబంలో పుట్టి సిరిసిల్లాలో పాలిటిక్స్లో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి కాసర్ల రాములు గారు. వాళ్ళ బిడ్డ అయిన కాసర్ల పద్మ గారు అదే బాటలో నడుచుకుంటూ 2 సార్లు పోరాటం చేసి ఆనాడు 2000 సంవత్సరంలో ఆడేప్రవేంద్ర పీరియడ్లో కౌన్సిలర్గా నెగ్గింది. ఆనాడు నుంచి వాళ్ళ కుటుంబం రాజకీయంగా అన్ని మొత్తం ప్రజలకు సేవ చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. మరి ఈనాడు గతంలో పోయిన 2020లో నిలబడ్డాం. అదే మన కేటీఆర్ ఆశీస్సులతో కొద్ది స్వల్ప మెజార్టీతో ఓడిపోయింది. పాపం ఆమెకు ఏం కోరిక అంటే నేను మళ్ళీ అలా ఒక్కసారి కౌన్సిల్లో ఉండాలి అన్నాడు. అనుకున్న ప్రకారంగా నేను సేవ చేసుకుంటూనే వస్తున్నా. ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే ప్రజల మన్ననం పొంది ఈ యొక్క 5 ఏళ్ళు నేను వాళ్ళకి సేవ చేయాలని చెప్పి నాతో బాగా ఎన్నోసార్లు కూర్చోబెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే పక్కకే మా 27వ వార్డు మా 11వ వార్డు ప్రజలు మా పక్కకే ఉన్నారు కాబట్టి మాతో ఏ విషయమైనా మాతో చర్చిస్తుంది. వారి కుటుంబం మా కుటుంబంతో కలిసి వాళ్ళ పిల్లలు అందరూ కలిసిమెలిసి వాళ్ళ పిల్లలు ఉన్నారు కాబట్టి మాకు వారి గురించి ఎక్కువ తెలుసు కాబట్టి ఈ సందర్భంగా నిజంగా మనకు బాధాకరం. వారి మరణం అంటే 3 నెలల పరిధిలోనే 3 నెలల కాలంలోనే సఖ్యలైనంటే మనకు ఎంత బాధాకరం. వారి ముచ్చట ఒకటి నిజంగా 3 మీటింగుల్లో ఒక్క మీటింగ్ వచ్చినట్టు దాదాపు ఒక మీటింగ్ హైదరాబాద్ చెకప్ పోయింది. ఈ మీటింగ్ లేక ఎంత బాధ, నిజంగా చాలా బాధాకరం. అక్కడ ఏరియా ప్రజలు సుధా చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ నిన్న చూస్తుంటే ఆ జనాన్ని చూస్తుంటే ఆ ఏడుపులు ఆ వాడంతా ప్రజలు ఒక రజకులే కాదు ఇతర కులాలు సుధా అన్ని కులాలు వచ్చి వారిని చూస్తుంటే ఇవాళ అనిపించడం నిజంగా వారికి నిజంగా ఈ సందర్భంగా మనం అందరం నివాళులు అర్పించక తప్పదు. ఎందుకంటే వారి సేవలు మనం ఇంకా అదే 2 మీటింగ్లో ఏం మాట్లాడలేదు. రియల్గా ఆమె మాటలు మీరు ఇల్లే గతంలో ఆమె స్పీచ్ చూస్తా చక్కదనంగా ఉంటుంది. గతంలో ఆర్డర్ పీరియడ్లో వాళ్ళు బీజేపీ అయినా ఆమె కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి అప్పటి వాయిస్ ఆమె ఇచ్చడం అప్పుడు చాలా అప్సెట్ చేశారు. అలాగే మన మీటింగ్లో ఆమె ఒక్కసారిలో మైక్ పట్టి మాట్లాడలేదే పరిస్థితి మనకి ముందు చూస్తామనుకున్నాం. ఆ దేవుడు కరుణించగానే ఆమెకి అకాల మరణానికి గురి చేశారు. అందుకే మన కౌన్సిలర్లు అందరం వారికి నిజంగా నిన్న 2 రోజులు అందరం మన నాయకుడు కేటీఆర్ గారు వచ్చారు. ఆయన జ్వరంతో ఉన్నప్పటికీ మన కౌన్సిలర్ చనిపోయినట్టే వచ్చారు. ఇంత దూరం వచ్చి వారికి నివాళులు అర్పించడం నిజంగా మన సంతోషకరమైన విషయం. మనం అందరం మన కుటుంబానికి అండదండలుగా మన కౌన్సిల్ చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్ గారు, పార్టీ తరఫున మనం అందరం అండదండలుగా ఉండాలని చెప్పి వారి కుటుంబానికి ప్రధాన సానుభూతి తెలియజేస్తున్నాం. గౌరవ కౌన్సిలర్ సభ్యురాలు కాసాల పద్మ గారు 27వ వార్డు కౌన్సిలర్ నిన్నటి రోజున గుండెపోటుతోటి మరణించడం జరిగింది. మరి ఈరోజు మా మున్సిపల్
పాలకవర్గం పక్షాన ఆమెకు ఘన నివాళులు కూడా సమర్పించుకోవడం జరిగింది. ఎందుకంటే వారి కుటుంబానికి మరి భగవంతుడు ఒక వారి పిల్లలకు మరి మనశ్శాంతి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వారు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మరి నాకు తెలియదు, మరి దాదాపు 40 ఏళ్ళ నుండి కూడా వాళ్ళ నాన్నగారి నుండి వాళ్ళకు రాజకీయ జీవితం ఉన్నది కాబట్టి మరి ఈసారి 4వసారి మరి 2 సార్లు ఓటమి పాలైనా మరి 2 సార్లు గెలిచి మరి 2వ సారి మరి మున్సిపల్ పాలకవర్గంలో మరి ఒక 2 సార్లనే మీటింగ్ వచ్చి కూర్చోవడం జరిగింది. మరి ఈరోజు మన అందరి మధ్యలో ఆమె లేదు కాబట్టి మనకెంతో తీరని లోటు ఉన్నది. మరి అంత మంచి వ్యక్తి ఆమె, కానీ ఆ వ్యక్తిని మనం ఈరోజు కోల్పోవడం అంటే ఎంతో బాధాకరమైన విషయము. మరి ముఖ్యంగా మన 39 వార్డులలో మరి 27 వార్డు కూడా మన 39 వార్డులో ఒకటని కల్పని మరి అధికారులు నేను పాలకవర్గం కూడా అందరూ కూడా మరి 27 వార్డు సమస్యల మీద మనం ప్రతి ఒక్కరు కూడా మరి చర్చించుకొని వాటిని మరి డెవలప్లో ముందుకు తీసుకెళ్తాము. అంతేకాకుండా ఆమెకు మరి మా పాలకవర్గం పక్షాన భగవంతుడు మనశ్శాంతి ఇవ్వాలి. మరి ఆమె మరి వారి కుటుంబం తరపున కూడా మరి ఇంకెవరైనా వచ్చినా కూడా ఇంతకుముందు వైస్ చైర్మన్ చెప్పినట్టు మరి వాళ్ళ రజక కుల పెద్దల తరపున కూడా మరి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే వారిని కూడా మరి పాలకవర్గంలో తీసుకొని మరి వాళ్ళ కుటుంబానికి ఆమెకు మనశ్శాంతి కలిగిస్తుంది.